హాయ్ అండి, ఈరోజు నత్తలు ఫ్రై చేస్తున్నాము. ఫస్ట్ నత్తలు మనం ఒక 8 or 10 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. మనం ఎంత కడిగినా అది కొంచెం నీచు వాసన వస్తూనే ఉంటుంది. బాగా వాష్ చేసుకొని తర్వాత ఒక లెమన్ కంప్లీట్గా పిండుకోవాలి. అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక 2 to 3 టైమ్స్ వాష్ చేయాలి. ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టి అందులో నత్తలను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అందులో నుంచి కొంచెం వాటర్ అనేది వస్తుంది. ఆ వాటర్ని మనం పారపోసుకోవాలి. ఎందుకంటే కొంచెం లైట్గా స్మెల్ వస్తుంది, నీసు స్మెల్. మనం ఎంత వాష్ చేసినా నత్తల్ని స్మెల్ అనేది కొంచెం ఉంటుంది. ఇలా నత్తల్లో వాటర్ వస్తుంది. ఒక 3 టైమ్స్ ఆ వాటర్ అనేది పారపోసేయాలి. ఆ తర్వాత కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. పసుపు యాడ్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గేదాకా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి నత్తల్ని. మనకు బయట నత్తలు అమ్ముతారు కదండి. కొంతమంది ఏంటంటే షెల్తో పాటు అమ్ముతారు, గవ్వలతో పాటు. కొంతమంది ఆ షెల్ అనేది తీసేసి మనకి అమ్ముతారు. షెల్ ఉంటే ఒక రేటు, మళ్ళా షెల్ లేకపోతే ఒక రేటు. నెక్స్ట్ కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో మనం స్టార్టింగ్లో ఆయిల్ యాడ్ చేయలేదు కదండి. ఇప్పుడు ఆయిల్ అనేది 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గేదాకా నత్తలను కలుపుతూ ఉండాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, నత్తలు చిన్నవి అయిపోయినాయి. మనం వేయించే కొద్దీ అవి దాని సైజ్ అనేది తగ్గుతూ వస్తుంది. నెక్స్ట్ ఇందులో వెల్లుల్లి ఇలా మనం నొక్కుకొని వేసుకోవాలి. అంటే టేస్ట్ బాగుంటుంది ఇలా వేసుకుంటే. నెక్స్ట్ చిన్నులపై కారాన్ని యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి కంప్లీట్గా. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకోకపోయినా ఏం కాదు, యాడ్ చేసుకుంటే కొంచెం లైట్గా యాడ్ చేసుకోండి. అంతేనండి, నత్తల ఫ్రై రెడీ. లైక్ చేయండి, షేర్ చేయండి,